హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు జరుపుకునే నవరాత్రులను గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అని అంటారు. ఈ నవరాత్రుల పూజను రాత్రి సమయంలో అంటే ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా జరుపుకుంటారు. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటారు. ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారిని పూజించటం వలన ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు జీవితంలో అభివృద్ధి కూడా జరుగుతుందని నమ్ముతారు. ఈ వారాహి నవరాత్రులను మనము ఆషాఢ మాసం మొదలవగానే పాడ్యమి నుండి ప్రారంభించి నవమి వరకు అంటే ఈ 9 రోజులు కూడా జరుపుకుంటాము. అయితే ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం జూన్ 25 బుధవారం రోజు ప్రారంభమవుతుందండి. అయితే బుధవారం సాయంత్రము 4 గంటల 1 నిమిషం వరకు అమావాస్య ఉంటుంది. తర్వాత నుంచి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. జూలై 4వ తేదీ శుక్రవారంతో ఈ వారాహి గుప్త నవరాత్రులు ముగుస్తాయి. మనము ఏదైనా ఒక సంకల్పంతో ఈ 9 రోజులు అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నియమ నిష్టలతో పూజ చేసుకుంటే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. అయితే కొంతమంది ఈ వారాహి నవరాత్రుల పూజను తెల్లవారుజామున చేస్తారు. మరికొంతమంది రాత్రి సమయంలో అంటే సాయంకాలం సమయంలో చేస్తారండి. తెల్లవారుజామున పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునే వారైతే జూలై 4వ తేదీ శుక్రవారము నవమి వచ్చింది కాబట్టి ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదండి. అందుకే జూలై 5 శనివారం రోజు తెల్లవారుజామున అమ్మవారికి పూజ చేసుకొని ఉద్వాసన అనేది పలకాలి. ఇక సాయంత్రం సమయంలో పూజ చేసుకునేవారు అంటే జూన్ 25వ తేదీ సాయంత్రం పాడ్యమి తిథి సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే కనుక జూలై 3వ తేదీ అంటే గురువారం రాత్రి పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన పలకండి. పీఠం ఏర్పాటు చేసుకోకుండా నార్మల్గా పూజ చేసుకోవాలి అనుకున్నవారు అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసిన అవసరం లేదండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని యథావిధిగా పూజించుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకోకపోయినా పర్వాలేదండి. స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని భక్తితో పూజించుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కానీ పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఎటువంటి తప్పులు చేయకుండా నియమ నిష్టలతో ఆ తల్లికి పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.